నమస్కారం. ఇప్పుడు గతం నుంచి మేము ఎంతో మా మత్స్యకారులందరూ ఇక్కడ ఉన్న మత్స్యకారు గ్రామాల్లో మరి ఏటుమొగ, అలాగే ఉప్పలంక, పౌడాలపేట, ముత్తనారు, మాలచినారు, దుమ్ములపేట, పర్లపేట ఇలాంటి 18 గ్రామాలు పశ్చిమ మత్స్యకారులు ఉన్నాం. మేము ఓఎన్జీసీ సంబంధించిన తాళరేవు మండలం మమ్మిడివారం నియోజకవర్గం మరి 69 గ్రామాలకు పడుతున్నాయి డబ్బులు. మాకు డబ్బులు పడతలేదు, మాకు ఇక్కడ ఉన్న గ్రామాలు మత్స్యకారు గ్రామాలకి పడతలేదని మేము గతం నుంచి మరి 3 సంవత్సరాలు అవుతుంది మేము పోరాడుతున్నాం. గతంలో మాకు వైసీపీ మాకు శాస్త్రాన్ని మాట ఇచ్చి మాకు చేయలేదని ఈరోజు బీజేపీ, జనసేన కూటమి, అలాగే తెలుగుదేశం కూటమి, బీజేపీ కూటమి వస్తే మాకు ఓఎన్జీసీ డబ్బులు మేము గెలిచిన మరిచాను రప్పిస్తానని చెప్పారు. కానీ వాళ్ళు మాట ఇచ్చారు కానీ ఎటువంటి మాకు గౌరవ సేవలేదు ఇప్పుడు వరకు గెలిచారు. కానీ అలాగే వనమడి కొండబాబు తెలుగుదేశంలో గెలిచారు, అలాగే రూరల్ సిటీ పంత నానాజీ గారు గెలిచారు, మరి అలాగే ఉదయం తండ్రి శ్రీనివాస్ గారు ఎంపీ గారు గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అలాగే మాట ఇచ్చాడు, అలాగే లోకేష్ గారికి మాట ఇచ్చారు. కానీ మాకు ఎటువంటి ఇప్పుడు వరకు కూటమి వచ్చింది కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అలాగే మరి మత్స్యకారి భరోసా డబ్బులు గెలిచి మరిచాను 20 సీట్లు ప్రతి మత్స్యకారుడికి వేస్తారని మాట ఇచ్చారు. దానికి గట్రా సమాధానం లేదు. కనీసం బోట్లకు ఇప్పటికి దగ్గర తుపాలకు చిక్కడిపోయే ఏట కడక లేక ఎంతమంది పత్తులు ఉంటున్నారు. కనీసం ఇక్కడ ఉన్న మత్స్యకారుల గ్రామాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ప్రపంచంలో. మత్స్యకారులు బోట్ల మీద ఉన్న అది వైజాగ్ అవ్వచ్చు, అది నిజాపట్నం అవ్వచ్చు, అలాగే బందర్ అవ్వచ్చు, మచిలీపట్నం అవ్వచ్చు, ఇలాగ ఏటిమో గ్రామాలు ఎన్నో, అలాగే ఒరిస్సా రాష్ట్రాలు ఎన్నో మత్స్యకారులు ఉన్నారు. కనీసం ఈ తుఫాన్ల బాధల్లో పడిపోయి ధర నుండి వాళ్ళు ఎంతమంది ఏటకెళ్తారు మత్స్యకారులకి డొక్కాడింది. కనీసం ఇప్పుడు ఈ కూటమి ఉండి ఎటువంటి చర్య తీసుకునే మత్స్యకారుల కోసం ఏ మంచి పని చేయట్లేదు. మత్స్యకారు భరోసా డబ్బులు 20 సార్లు అన్నారు, అది వేయలేదు. మరి గెలిచిన మనిషిను 11,500 ఓఎన్జీసీ డబ్బులు 69 గ్రామాలు పడుతున్నాయి, ఇక్కడ గ్రామాలకు వేస్తానన్నారు. అలాగే ఇప్పుడు నేను గతంలో గెలిచిన కానీ నేను లెటర్లు పెట్టాను. ఆ లెటర్లు ఏడీ ఆఫీస్కి గతంలో వైసీపీ ఉన్నప్పుడు గట్రా మీకు ఈ ఊరికి నష్టం లేదు అని పంపించేది. ఇప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్కి 16 లెటర్లు పెట్టాం. న్యూఢిల్లీ గవర్నర్కి, ప్రధానమంత్రికి 2 లెటర్లు పెట్టాం. అవి గట్రా అవి ఇంకా రాలేదు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చిన లెటర్లు, మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చిన లెటర్లు ఇక్కడికి వచ్చి ఏడీ ఆఫీస్కి వస్తున్నారు, కలెక్టర్ గారు పంపిస్తున్నారు. మాకు నష్టం లేదని మనీ పంపించేస్తున్నారు. అంటే పార్టీ కూటమి గెలిపించుకున్నాం, ఇక్కడ మత్స్యకారులు అందరూ మా కుటుంబాలను గెలిపించుకున్నా, ఏ నాయకుడిని గెలిపించినా ఎటువంటి మాకు సమాధానం లేదు, న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఉన్న మత్స్యకారుల గ్రామంలో ప్రతి గ్రామం నష్టపోతున్నారు తప్పించి ఎవరు కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో పట్టించుకోవట్లేదు. మీ తీరా ఈ రోజు కాబట్టి ఎప్పటికైనా మీరు కంపల్సరిగా ఈ ఊరంతా కలిసి మత్స్యకారి గ్రామంలో ప్రతి గ్రామం కలిసి రోడ్డు ఎక్కవలసిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాకు సమాధానం అనేది మీరు ఇవ్వకపోతే రేపు ఆందోళన అనేది మీ ధర్నా చేస్తామని మనం చేసుకుంటూ ఇట్లు సంఘటేశ్వరరావు.